స్కిల్ ఒక్కో స్కామ్లో ఒక్కో రకమైన స్కిల్. మంది సొమ్మును మింగేసి విజనరీ పోజు కొట్టడంలో స్కిల్. స్కీముల లెక్కన స్కాములు చేసేసి హైటెక్ సీఎం ముసుగేయడంలో స్కిల్. కోట్ల మంది ప్రజల కళ్ళకి గ్రాఫిక్ గంతలు కట్టి లక్షల కోట్ల రూపాయలు కొట్టేయడంలో అనంతమైన అద్భుతమైన స్కిల్. ఓట్లేసిన పాపానికి ప్రజల నోట్లో మట్టి కొట్టడంలో మహాముదుర్లకే మతి పోగొట్టే స్కిల్. ఇన్ని రకాల స్కిల్స్ ఉన్నప్పుడు చేసిన స్కాములు కూడా ఎన్నో ఉంటాయి కదా. స్కిల్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్, అసైన్డ్ భూముల స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్, మద్యం స్కామ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు. 2014 నుంచి 2019 దాకా కుంభకోణాల మేళా చేసిన చంద్రబాబు ఇప్పుడు ఆ కేసుల నుంచి తప్పించుకునే ఎస్కేప్ స్కీమ్స్ ప్లాన్ చేయడంలో బిజీగా ఉన్నారా? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. 2014 జూన్లో విభజిత ఏపీ తొలి సీఎంగా అధికారం చేపట్టారు చంద్రబాబు. 2014 ఆగస్టులో స్కిల్ స్కామ్కి శ్రీకారం చుట్టేశారు. అవును, మీరు విన్నది నిజమే. సీఎం అయిన 2 నెలల్లోనే లక్షల మంది యువత నోట్లో మట్టి కొట్టి 100 కోట్లు కాజేయడానికి స్కెచ్ గీసేశారు. ప్రజల సొమ్ము మెక్కేయడానికి ఎక్కువ టైం తీసుకోలేదు. నిరుద్యోగుల్లో ఆశలు రేపి యువత భవితకు నాది హామీ అని మాయమాటలు చెప్పి 100 కోట్ల రూపాయల స్కామ్ చేసేశారు. వివిధ దర్యాప్తు సంస్థలు చేసిన విచారణలన్నింటిలో దొరికిన ఆధారాలన్నీ బాబే దొంగ అని చెప్పేశాయి. కానీ చంద్రబాబు సీఎం అవగానే సీన్ మారిపోయింది. స్కిల్ స్కామ్తో పాటు మిగిలిన కుంభకోణాల్లోనూ చంద్రబాబు పేరును తొలగించేందుకు కార్యాచరణ వేగవంతం అవుతోంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలైంది. ఈ 18 నెలల్లో చంద్రబాబు చేసింది ఏంటి? ఎన్నికల హామీల అమలు లేదు. జగన్ హయాంలో ఉన్న పథకాల కొనసాగింపు లేదు. సంక్షేమం ఊసు లేదు. అభివృద్ధి జాడా లేదు. శాంతి భద్రతల ఊసు లేదు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం అడ్రస్సే లేదు. భావ ప్రకటన స్వేచ్ఛ అన్న మాటకి రాష్ట్రంలో చోటే లేదు. చంద్రబాబు ఈ 18 నెలలుగా సీరియస్ గా ఫోకస్ పెట్టింది 2 అంశాల మీదే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. 1, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆటవిక పాలన్ని పరుగులు పెట్టించడం. 2, 2014 నుంచి 5 ఏళ్ల పాటు తాము చేసిన కుంభకోణాల నుంచి తప్పించుకునే కుట్రలకు పదును పెట్టడం. డైవర్షన్ పాలిటిక్స్ తో, క్రెడిట్ చౌర్యంతో, సరికొత్త స్కామ్లతో, రెడ్ బుక్ రాజ్యాంగంతో ఆటవిక పాలన్ని పరుగులు పెట్టిస్తున్నారు చంద్రబాబు. మరోవైపు 2014, 2019 మధ్య తాను చేసిన స్కామ్ల కేసుల నుంచి తప్పించుకునే కుట్రకి పదును పెడుతున్నారు. 2014 నుంచి 2019 మధ్య ఆంధ్రప్రదేశ్లో జరిగిన కుంభకోణాలు అన్ని ఇన్ని కావు. చంద్రబాబే కర్త కర్మ క్రియగా స్కిల్ స్కామ్, అసైన్డ్, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్, మద్యం, ఇసుక కుంభకోణాలకు పాల్పడ్డారు అని సిఐడి ఆధారాలతో సహా ఇప్పటికే నిగ్గు తేల్చింది. అన్ని కేసుల్లోనూ దర్యాప్తు సంస్థ ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై కేంద్ర సంస్థ ఈడీ కూడా దర్యాప్తు చేపట్టింది. అక్రమ నిధులను షెల్ కంపెనీల ద్వారా సింగపూర్కు తరలించినట్లు గుర్తించడంతో డిజైన్ టెక్ కు చెందిన 31.20 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను సైతం జప్తు చేసింది. చంద్రబాబు సన్నిహితులు, షెల్ కంపెనీల ప్రతినిధులు, సుమన్ బోస్ తదితరులను అరెస్టు చేసింది. రాజ్యాంగబద్ధ సంస్థ కాక్ కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, ఖజానాకు గండి పడిందని నిర్ధారించారు. 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ సాక్షులు, అధికారులను బెదిరిస్తూ తనపై నమోదైన కేసులను నీరుగార్చే కుట్రలకు చంద్రబాబు తెరతీశారు. న్యాయస్థానం ఆదేశించిన విధంగా వివరణలతో ఛార్జ్ షీట్లు దాఖలు చేయకుండా కేసులను అటకెక్కిస్తున్నారు. భూదోపిడీ, భారీ కుంభకోణాలకు ముఖ్యమంత్రి చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్ అన్నది నిర్వివాదాంశం. ముఖ్యమంత్రి పదవిని తన దోపిడీకి సాధనంగా చేసుకున్న చరిత్ర ఆయన సొంతం. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబును అరెస్టు చేయగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతరం బెయిల్పై విడుదలయ్యారు. నిజానికి ఆ బెయిల్ కూడా అనారోగ్య సమస్య వల్ల వచ్చింది. అరెస్ట్ అయిన రోజు నుంచి బెయిల్ వచ్చేదాకా టీడీపీ నేతలు చంద్రబాబు అనారోగ్యం మీద చేసిన హంగామా అంతా ఇంతా కాదు. డ్రాగన్ దోమలు అన్నారు, గుండె జబ్బులన్నారు. దద్దుల నుంచి కిడ్నీల దాకా దేన్ని వదిలిపెట్టకుండా ఒక్కో టీడీపీ నేత చంద్రబాబుకి ఒక్కో జబ్బు అంటగట్టి రచ్చరచ్చ చేశారు. చివరకు అనారోగ్య సమస్యలను చూపిస్తూ బెయిల్పై విడుదలయ్యారు. స్కిల్ స్కామ్ తో పాటుగా అన్ని కేసుల్లోనూ సిఐడి ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేసింది.
2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ కేసుల దర్యాప్తును పక్కన పెట్టేసింది. న్యాయస్థానం కోరిన వివరణతో ఛార్జిషీట్ దాఖలు చేయకుండా కేసులను అటకెక్కించింది. గతంలో సిఆర్పిసి 164 కింద వాంగ్మూలాలు ఇచ్చిన అధికారులను బెదిరించి వారితో నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయిస్తోంది. అన్ని కేసుల్లోనూ చంద్రబాబు పేరును తొలగించేందుకు కార్యాచరణను వేగవంతం చేసింది. ఢిల్లీ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా పర్యవేక్షణలో డీజీపీ, సిఐడి చీఫ్ తదితరులు చంద్రబాబుపై కేసులను నీరుగార్చడమే ఏకైక కర్తవ్యంగా కుట్రను తీవ్రతరం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబే కుట్రదారు, లబ్ధిదారుగా స్కిల్ కుంభకోణానికి తెరతీశారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి ఏ మాత్రం తెలియకుండా ఆ కంపెనీ పేరుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా మోసగించి ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. 3,300 కోట్ల ప్రాజెక్టును కాగితాలపై చూపించి సీమెన్స్ కంపెనీ 90% నిధులు సమకూరుస్తుందంటూ బుకాయించి రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులిచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే సీమెన్స్ ₹1 ఇవ్వకుండానే ప్రభుత్వ వాటా 10% కింద జీఎస్టీతో కలిపి మొత్తం 371 కోట్లను అడ్డగోలుగా చెల్లించేశారు. ఆ నిధులను షెల్ కంపెనీల ద్వారా హైదరాబాద్లోని చంద్రబాబు ప్యాలెస్ కు తరలించారు. ఈ అవినీతి నెట్వర్క్ ను సిఐడి పక్కా ఆధారాలతో ఛేదించింది. ఈ కేసులో చంద్రబాబును A1 గా పేర్కొంటూ ఛార్జిషీట్ నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లు 120B, 166, 167, 418, 420, 465, 468, 471, 477A, 409, 201, 109 డెడ్ విత్ 34, 37లతో పాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్ విత్ 13(1)C(D) కింద అభియోగాలు నమోదు చేసి 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబును అరెస్టు చేసింది. సిఐడి అధికారుల రిమాండ్ నివేదికతో ఏకీభవించిన ఏసీబీ న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతరం బెయిల్పై విడుదలయ్యారు. చంద్రబాబు కుంభకోణాల మేళాన్ని కదిలిస్తే 1 కాదు 2 కాదు, స్కామ్లే స్కామ్లు. వాటిలో ఫైబర్ నెట్ స్కామ్ ఒకటి. అస్మదీయులకు ప్రాజెక్టులు కట్టబెట్టి ప్రజాధనాన్ని కొల్లగొట్టడంలో చంద్రబాబు మాస్టర్ మైండ్ అనేందుకు ఫైబర్ నెట్ కుంభకోణమే తార్కాణం. 2014-19 మధ్య టీడీపీ హయాంలో యథేచ్ఛగా సాగిన దోపిడీ పర్వంలో ఫైబర్ నెట్ స్కామ్ మరో అంకం. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్టును చంద్రబాబు తన సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి కట్టబెట్టి నిధులు కొల్లగొట్టారు అని సిఐడి పూర్తి ఆధారాలతో నిగ్గు తేల్చింది. ఈ స్కామ్ లో A1 గా చంద్రబాబు, A2 గా టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ వేమూరి హరికృష్ణ, A3 గా ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్, ఎన్క్యాప్ సంస్థల అప్పటి ఎండీ కోగంటి సాంబశివరావులతో పాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంది. వారిపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 418, 465, 468, 471, 409, 506 రెడ్ విత్ 120Bలతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(2) రెడ్ విత్ 13(1)C(D) ప్రకారం కేసు నమోదు చేసింది. ఫైబర్ నెట్ ప్రాజెక్టు పేరుతో చంద్రబాబు బృందం ప్రజాధనాన్ని ఎలా కొల్లగొట్టిందో సిఐడి తన ఛార్జ్ షీట్ లో సవివరంగా వివరించింది. టెరాసాఫ్ట్ కంపెనీకి అడ్డగోలుగా ఫైబర్ నెట్ ప్రాజెక్టును కట్టబెట్టడం ద్వారా చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. మొత్తం 2,000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు మొదటి దశలో 333 కోట్ల విలువైన పనుల్లో అక్రమాలకు బరి తెగించారు. వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్కే ఈ ప్రాజెక్టును అప్పగించాలి అని ముందే నిర్ణయించుకొని పక్కాగా కథ నడిపారు. 2014-19 మధ్య చంద్రబాబు విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖలను తన వద్దే అట్టిపెట్టుకున్నారు. వాస్తవానికి ఫైబర్ నెట్ ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాలి. కానీ ఈ ప్రాజెక్టును విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖ చేపడుతుందని అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నిర్ణయించారు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. ఫైబర్ నెట్ స్కామ్ లో 100 కోట్లు దిగమింగాలి అంటే ఆ ప్రాజెక్టుని తమ కంపెనీకే కట్టబెట్టాలి. ఈ క్రమంలోనే తన బినామీ కంపెనీ అయిన టెరాసాఫ్ట్ కంపెనీకి ప్రాజెక్ట్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. కానీ టెరాసాఫ్ట్ కంపెనీ చరిత్ర సాధారణమైంది కాదు. రేషన్ షాపుల్లో ఈ పోస్ యంత్రాలను అమర్చడంలో విఫలమై
బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళింది. ఇంత ఘన చరిత్ర టెరాసాఫ్ట్ సొంతం. అలాంటి టెరాసాఫ్ట్ కి ఈ ప్రాజెక్ట్ ని అప్పగించాలి అని డిసైడ్ అయ్యారు చంద్రబాబు. కానీ ఆ కంపెనీ బ్లాక్ లిస్ట్ లో ఉంది. దీంతో సీఎం హోదాలో చంద్రబాబు మరో ఎత్తు వేశారు. 100 కోట్లు స్వాహా చేయడానికి అనువైన వాతావరణం క్రియేట్ చేశారు. అందుకోసం వేమూరి హరికృష్ణ ప్రసాద్ ను ఏపీ ఈ గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా చేర్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఫైబర్ నెట్ టెండర్ల మదింపు కమిటీలో సభ్యుడిగా కూడా నియమించారు. ఎలాంటి సర్వే చేపట్టకుండానే సరఫరా చేయవలసిన పరికరాలు, వాటి నాణ్యతను ఖరారు చేసి ప్రాజెక్టు విలువను అమాంతం పెంచేశారు. టెరాసాఫ్ట్ ని బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించి పోటీలో ఉన్న పలు కంపెనీలను పక్కకు తప్పించింది చంద్రబాబు ప్రభుత్వం. అభ్యంతరాలను లెక్క చేయకుండా టెరాసాఫ్ట్ కే ప్రాజెక్టును కట్టబెట్టారు. టెండర్లు పారదర్శకంగా నిర్వహించాలి అని పట్టుబట్టిన అధికారి బి సుందర్ ను హఠాత్తుగా బదిలీ చేసి తమకు అనుకూలమైన వారిని నియమించారు. ఇలా ఫైబర్ నెట్ స్కామ్ లో అన్ని అడ్డంకులను అధిగమించి మరీ మంది సొమ్మును దిగమింగేశారు. ఒక స్కామ్ లో 100 కోట్లు మెక్కేశారు. మరో స్కామ్ లో 1000 కోట్లు మేసేశారు. మొత్తంగా స్కాముల్లో లక్షల కోట్లు దోచేశారు. అవకాశం దొరికిన ప్రతి చోట ప్రజాధనం దిగమింగేశారు. అవకాశాలు సృష్టించుకుని మరీ ప్రజల సొమ్ము సాహా చేశారు. కుట్రలు, కుంభకోణాలు ఈ రెండింటినీ అనుసంధానం చేస్తూ అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసుకోవడం, కుట్రలతో ఎదిగి కుంభకోణాల్లో మునిగి తేలడం, ఈ మొత్తం ఎపిసోడ్లో చంద్రబాబుకి దశాబ్దాల చరిత్ర ఉంది. మహామహులకే మతులు పోగొట్టే నైపుణ్యం ఉంది. ల్యాండ్, కరెంట్, ఇంటర్నెట్ ఇలా దేన్ని వదలని పచ్చముట్ట ఇసుకని మెక్కేయడంలోనూ చెలరేగిపోయింది. 2024లో మళ్లీ అధికారం చేతికందటంతో గతంలో చేసిన స్కాముల కేసుల నుంచి తప్పించుకునే కుట్రకు పదును పెడుతున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారి మద్యం కేంద్రంగా కళ్లు తిరిగే కుంభకోణాలు జరగడం చాలా సహజం. వర్తమానంలోనూ అంతే, గతంలోనూ అంతే. 2014-19 మధ్య జరిగిన మద్యం దోపిడీ సాధారణమైంది కాదు. తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండికొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఆస్మదీయుల కంపెనీలకు అడ్డగోలు లబ్ధి కలిగించారు. అందుకోసం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. తద్వారా ఖజానాకు ఏటా 1300 కోట్ల చొప్పున 2015 నుంచి 2019 వరకు 5200 కోట్ల మేర ఆదాయానికి తూట్లు పొడిచారు. ఎంఆర్పీ కంటే 20% అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగించి 5 ఏళ్లలో 20,000 కోట్లు కొల్లగొట్టారు. వెరసి గతంలో టీడీపీ హయాంలో ఏకంగా 25,000 కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. ఈ బాగోతం ఆధారాలతో సహా బయటపడడంతో 2023లోనే సిఐడి కేసు నమోదు చేసింది. 2014-19 టీడీపీ హయాంలో సాగించిన మద్యం దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు చంద్రబాబే. సిఐడి ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేసిన ఆ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్ పైనే ఉండటం గమనార్హం. లిక్కర్ స్కామ్. చంద్రబాబు అన్కో చేసిన లిక్కర్ స్కామ్ 2014 నుంచే 5 ఏళ్లలో 25,000 కోట్ల రూపాయలు అక్రమంగా దిగమింగిన లిక్కర్ స్కామ్ ఆధారాలు ఉన్నాయి. అడ్డంగా సిఐడికి దొరికిపోయారు. 2014-19 మధ్య చంద్రబాబు అనేక కోణాల్లో లిక్కర్ స్కామ్ ని పరుగులు పెట్టించారు. మద్యం దుకాణాలపై అడ్డగోలుగా ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసిన చంద్రబాబు అంతటితో ఆగలేదు. తన సన్నిహితులైన బార్ల యజమానులకు కూడా అదే రీతిలో లబ్ధి చేకూర్చారు. చంద్రబాబు ఆదేశాలతో బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసేందుకు ఎక్సైజ్ చట్టం 10A నిబంధన తొలగించాలంటూ అప్పటి ఎక్సైజ్ కమిషనర్ 2015 సెప్టెంబర్ 1న సర్క్యులర్ ఇచ్చారు. ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలి అని బార్ల యజమానులు ప్రభుత్వాన్ని కోరినట్లు కనికట్టు చేశారు. 2015 సెప్టెంబర్ 9న బార్ల యజమానులు వినతిపత్రం ఇచ్చినట్లు రికార్డుల్లో చూపారు. సెప్టెంబర్ 9న వినతిపత్రం ఇస్తే దానికి వారం రోజులు ముందుగానే సెప్టెంబర్ 1నే ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలి అని ఎక్సైజ్ కమిషనర్ సర్క్యులర్ ఎలా ఇచ్చారు అన్నది బాబే చెప్పాలి. బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దుపై కూడా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు. కేబినెట్ ఆమోదము లేకుండానే రద్దు చేయాలి అని చూశారు. బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 2015 డిసెంబర్ 11న జీవో ఇచ్చింది. ఆయా నోట్ ఫైళ్లపై ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర 2015 డిసెంబర్ 3న సంతకం చేయగా చంద్రబాబు 2015 డిసెంబర్ 4న డిజిటల్ సంతకాలు చేశారు.
2014లో అధికారంలోకి రాగానే రాజధాని అమరావతి ముసుగులో చంద్రబాబు భారీ భూ దోపిడీకి పాల్పడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను భయభ్రాంతులకు గురిచేసి వారి అసైన్డ్ భూములను కొల్లగొట్టారు. రికార్డులు తారుమారు చేసి ప్రభుత్వ భూములను చెరబట్టారు. ప్రైవేటు భూములను హస్తగతం చేసుకున్నారు. ఏకంగా 5,500 కోట్ల విలువైన 1,100 ఎకరాల అసైన్డ్ భూ దోపిడీ విభ్రాంతి కలిగిస్తోంది. మొత్తం 1,336 మంది బినామీల పేరిట ఆ భూములను హస్తగతం చేసుకున్నారు. అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వబోము అని ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను బెదిరించి వారి భూములను బినామీల ద్వారా తొలుత హస్తగతం చేసుకున్నారు. అనంతరం అసైన్డ్ భూములకు ప్యాకేజీ ప్రకటించడం ద్వారా కుతంత్రానికి పాల్పడినట్లు సిఐడి నిర్ధారించింది. ఈ కేసులో A1గా చంద్రబాబు, A2గా నారాయణతో పాటు పలువురిపై విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. రాజధాని అమరావతి ముసుగులో చంద్రబాబు బృందం బరి తెగించి సాగించిన భారీ అవినీతి దందాకు ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం మరో తార్కాణం. చంద్రబాబు, నారాయణ పక్కా పన్నాగంతో లింగమనేని రమేష్తో కలిసి క్విడ్ ప్రోకో ద్వారా వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు అని సిఐడి పూర్తి ఆధారాలతో బయటపెట్టింది. ఈ కుంభకోణంలో నారా లోకేష్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. చంద్రబాబు బినామీ లింగమనేని రమేష్ భూముల మార్కెట్ విలువ 177.50 కోట్ల నుంచి 877.50 కోట్లకు, రాజధాని నిర్మాణం తర్వాత ఏకంగా 2,130 కోట్లకు చేరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ను సవరించి ఖరారు చేసేశారు. ఈ అవినీతి పాపంలో పవన్ కళ్యాణ్ కు పీడకుడు వాటా ఇవ్వడం గమనార్హం. ఈ కేసులో A1గా చంద్రబాబు, A2గా పి నారాయణ, నారా లోకేష్ ను A14గా సిఐడి పేర్కొంది. వారిపై ఐపీసీ 120B, 409, 420, 34, 35, 37 అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2) రెడ్ విత్ 13(1)(c)(d)ల కింద కేసులు నమోదు చేసింది. 2014-19 మధ్య కాలంలో పచ్చముఠ ఇన్నర్ రింగ్ రోడ్డు కేంద్రంగా చేసిన స్కామ్లు చూస్తే మతి పోవాల్సిందే. సింగపూర్కు చెందిన సుర్బానా జురాంగ్ కన్సల్టెన్సీ ముసుగులో చంద్రబాబు బృందం ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ పేరిట భూ దోపిడీకి పాల్పడింది. ఏకంగా సింగపూర్ ప్రభుత్వంతోనే ఒప్పందం చేసుకున్నట్టుగా భ్రమింపచేసింది. ఆ పేరుతో సింగపూర్ ప్రైవేటు కన్సల్టెన్సీ సుర్బానా జురాంగ్ ను తీసుకొచ్చి అవినీతి కథ నడిపించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం సిఆర్డీఏ అధికారులు 94 కిలోమీటర్ల పొడవుతో తొలుత అలైన్మెంట్ రూపొందించారు. ఆ ప్రకారం చంద్రబాబు, లింగమనేని రమేష్, నారాయణ కుటుంబాలకు చెందిన భూములకు 3 కిలోమీటర్ల దూరం నుంచి పెదపరిమి, నిడమర్రు, చిన్నవడ్లపూడి, పెదవడ్లపూడి మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మించాలి. అయితే దానివల్ల తమ భూముల విలువ పెరగదు అని పసిగట్టిన చంద్రబాబు, నారాయణ సిఆర్డీఏ అధికారులపై మండిపడ్డారు. వారిద్దరి ఆదేశాలతో సిఆర్డీఏ అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో మార్పులు చేశారు. అలైన్మెంట్ను 3 కిలోమీటర్లు దక్షిణానికి జరిపి తాడికొండ, కంతేరు, కాజాలో చంద్రబాబు, లింగమనేని కుటుంబాలకు చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్ కు చెందిన 13 ఎకరాలను ఆనుకుని నిర్మించేలా ఖరారు చేశారు. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి చంద్రబాబు, నారాయణ తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్లతో పాటు తమ బినామీ లింగమనేని రమేష్ సంస్థల పేరిట ఇన్నర్ రింగ్ రోడ్డుకు అటూ ఇటూ భారీగా భూములు కొనుగోలు చేశారు. అనంతరం సుర్బానా జురాంగ్ కన్సల్టెన్సీని రంగంలోకి తెచ్చి అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ ను అమరావతి మాస్టర్ ప్లాన్ లో చేర్చారు. అనంతరం ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించి తాము సవరించిన అలైన్మెంట్ ను ఆమోదించుకున్నారు. ఈ స్కామ్ లో పక్కా సాక్ష్యాధారాలతో చంద్రబాబు అనుకోని పట్టుకున్నారు. ఒక కేసు అని కాదు, స్కిల్ స్కామ్ నుంచి మొదలు పెడితే ప్రతి స్కామ్ లోనూ చంద్రబాబుపై, పచ్చ ముఠాపై ఏపీసీఐడి పక్కా సాక్ష్యాధారాలను సేకరించింది. అందుకే 2024లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ స్కామ్ల కేసుల నుంచి తప్పించుకునే కుట్రకి చంద్రబాబు పదును పెడుతూనే ఉన్నారు. 2014 నుంచి 2019 మధ్య ఏం జరిగింది? 5 ఏళ్ల పాటు స్కామ్ల ర్యాలీ జరిగింది. కుంభకోణాల మేళా సాగింది. క్యాపిటల్, కరెంట్, ఇంటర్నెట్ ఇలా దేన్ని వదలకుండా మింగేశారు. దోచుకున్నారు, పంచుకున్నారు, దాచుకున్నారు. 5.5 కోట్ల మంది ఏపీ ప్రజల భవిష్యత్తుని ఎగతాళి చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటవిక పాలనకి జై కొట్టేశారు. అవినీతిలోనూ సరికొత్త రికార్డులు సృష్టించడానికి స్కెచ్ గీసుకున్నారు. స్కామ్ల నుంచి ఎస్కేప్ స్కీములు రెడీ చేసుకున్నారు. ఇది వర్తమానం మాత్రమే.
మరి చంద్రబాబు చరిత్ర సంగతి ఏంటంటారా? ఒకటి కాదు, రెండు కాదు, చట్టాలను ఏమార్చి పదుల కేసుల్లో స్టేలు తెచ్చుకుని దశాబ్దాలుగా విజనరీ ముసుగులో తిరిగేస్తున్నారు. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇలా చంద్రబాబు అండదండలతో పచ్చముఠ చెలరేగిపోతున్న తీరు చూసి తెలుగు ప్రజలంతా నివ్వెరపోతున్నారు. అయితే ఇప్పుడే కాదు, 2014-19 మధ్య కూడా టీడీపీ హయాంలో యథేచ్ఛగా ఇసుక దోపిడీ కోసం చంద్రబాబు బరితెగించారు. కేంద్ర చట్టం, గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలనే కాదు, రాష్ట్ర కేబినెట్ ను కూడా చీకట్లో పెట్టి మరీ ఏకంగా 10,000 కోట్ల ఇసుక దోపిడీకి పాల్పడినట్టు సిఐడి నిర్ధారించింది. ఈ కేసులో చంద్రబాబుతో పాటు అప్పటి మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పీతల సుజాత తదితరులపై కేసు నమోదు చేసింది. నాడు టీడీపీ అధికారంలోకి రాగానే ఇసుక రీచ్లను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా మహిళా సమైక్యలకు అప్పగించినట్లు కథ నడిపింది. అయితే ఈ విధానం ద్వారా ఆశించినంత దోపిడీ సాధ్యం కాదు అని గ్రహించడంతో 2 నెలల్లోనే టెండర్ల ద్వారా ఇసుక రీచ్ కేటాయింపు విధానాన్ని పక్కన పెట్టేశారు. ఉచిత ఇసుక విధానం దొడ్డిదారిన తెచ్చారు. టీడీపీ పెద్దల బినామీలు, సన్నిహితులు, ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు ఇసుక రీచ్లను గుప్పెటపట్టి యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. స్కామ్లు, ఆ తర్వాత ఎస్కేప్ స్కీమ్లు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు అనుకో చెలరేగిపోతోన్న తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. తనపై ఉన్న అవినీతి కుంభకోణాల కేసుల నుంచి తప్పించుకునేందుకు విచారణా సంస్థల కేంద్రంగానే కుట్రలకు చంద్రబాబు తెరతీశారు అన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్న వేళ వర్తమానంలోనే కాదు, చంద్రబాబు చరిత్ర అంతా ఇదే తరహా పన్నాగాలతో నిండిపోయింది అన్న విశ్లేషణలు తమ ఉనికిని బలంగా చాటుకుంటున్నాయి. ఏలేరు స్కామ్, హైటెక్ సిటీ చుట్టూ భూముల కేటాయింపులు, కొనుగోళ్లు, ఐఎంజీ భారత్ కేసు, ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరిట నడిపిన కుంభకోణాలు, ఇవన్నీ 2014కి ముందు సీఎంగా పనిచేసిన సమయంలో చంద్రబాబు చేసిన కుంభకోణాలు. ఇక 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి సీఎంగా అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ల పాటు చంద్రబాబు అనుకో చేసిన అనేక కుంభకోణాలకు సంబంధించి పక్కా సాక్ష్యాధారాలను సేకరించింది ఏపీ సిఐడి. స్కిల్ స్కామ్ లో అయితే 50 రోజులకు పైగానే జైల్లో ఉన్నారు చంద్రబాబు. ఇవే కాదు, 27 కేసుల్లో విచారణ జరగకుండా, కొనసాగకుండా స్టేలతో దశాబ్దాల పాటు లాక్కొచ్చిన చరిత్ర చంద్రబాబుకు మాత్రమే సొంతం. ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన చంద్రబాబు ఆటవిక పాలనతో 5.5 కోట్ల మంది ప్రజలను హడలెత్తిస్తున్నారు. మరోవైపు 2014 నుంచి 5 ఏళ్ల పాటు సాగిన కుంభకోణాల కేసుల నుంచి తప్పించుకునే కుట్రకి పదును పెడుతున్నారు. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.